నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఎర్రపతి ఎంకన్న గుడి దగ్గరికి వచ్చినట్టు ఎంత మంది జనం వచ్చారంటే. రే ఉప్పరవా చెప్పు చూసేవనరా ఈ నీ పప్పల స్వామి థియేటర్ దగ్గరికి ఎంతమంది జనం వచ్చారో. మనం థియేటర్ కట్టిన ఈ 10 ఏళ్లలోనూ ఎంతమంది జనం రావడం ఇదే మొదటిసారి. అక్కడ చూడు ఆ గాలుగాడు ఒక్కడు కూడా లేడు. మీటింగ్లకు వచ్చిన జనాన్ని చూసి పార్టీకి వెళ్తుంది అనుకోవడం ఎంత తప్పు. థియేటర్ దగ్గరికి వచ్చిన జనం లోపలికి వస్తారనుకోవడం కూడా అంతే తప్పు. లోపలికి వెళ్తాను కాకపోతే ఈ జనం ఎక్కడికి ఎందుకు వస్తారా? బోసుబాబు ఏ బొమ్మ తెచ్చాడో చూసి పోదామని వచ్చుంటా. చెప్తాడు బొమ్మ పోస్టర్ కూడా దొరికొండదు, అందుకే అయిపు లేకుండా పోయాడు. సర్లేండి బుకింగ్ ఓపెన్ చేసుకుందాం పదండి. అగో అప్పుడే తెరవద్దు. ఆ బోసుబాబు గారు వచ్చి నా థియేటర్ ముందున్న జనాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అది చూసి నేను అని ఎర్రగబడి నవ్వాలి. మనతో కాంపిటీషన్ తట్టుకోలేక వాడు థియేటర్ కి తాళం వేసి ఇంటికి వెళ్లిపోవాలి. అప్పుడు బుకింగ్ ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత ఫస్ట్ సీన్ లోనే లాగొద్దు లేకొద్ది. ఒరే సిలుసురావా ఏంటన్నా ఏం బొమ్మేస్తున్నారా? ఇంకా తెలదరా అబ్బాయి గారు రావాలరా. అంటే బాస్ శంకర్ రాలేదంటావా? ఇంకా రాలేదా? అసలు బయలుదేరి ఉంటారంటావా? పొద్దున బయలుదేరుంటారా? మధ్యలో టాక్టర్ రిపోరేమో. అసలు ఎలా వస్తారంటావా? ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్నా పోసేయలేదని ఇంకొకటి ఎడుతుంటే మధ్యలో కొడతా వినరా? నోరెత్తా ఉంటే చంపేస్తాను. కొప్పడి పోతా వినరా? ఓ గట్టును కట్టుకొస్తున్నాడు, ఓ బోధుడు బొమ్మాయి ఎట్టినాడు. పెంచిపోతే అడిగాను ఏం తప్ప ఏంట్రా చూడరావా? తోలుకోవడానికి ఏగలు కూడా లేనట్టున్నాయి. వెంకట్టుకోబాక ఒకవేళ మీ ఆలు మూసేస్తే మా ఆలు సైకిల్ స్టాండ్ చూసుకుంది. కానీ ఏంటి చూసుకునేది నా బుకింగ్ లో బొక్క? మరి అంతలా రెచ్చిపోక. అబ్బాయి గారు వెళ్ళారు, నీ బాక్స్ బద్దలైపోయి బొమ్మట్టుకొస్తారు. ఏమేమే నీ ఉన్నత వికటాట్టహాసము ఎంత మరువైకరించాను మరతను పురాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారములే నా కన్నపటములు బయ్యలు చేయుతున్నవే. క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూల సూరవరెన్యులకు శత సోదరుల కగ్గరజుండనై. అన్నగారి కటౌట్ పంపదీసి మళ్ళీ బై ఎలక్షన్ వస్తున్నాయా? అది ఎలక్షన్ కటౌట్ కాదు, బోసుబాబు థియేటర్ లో వేసే పిక్చర్ కటౌట్. అయ్యి బాబు ఇది లేట్ అయింది. రైలు గేట్ అడింది. బ్యాగ్ కటౌట్ నుంచి పోస్టర్లు అంటించు. చేస్తారు కదండి. రామా ఏంట్రా వచ్చిందేట్రా? బాగా రాకపోతే అండగారు ఎలా వస్తారా? చూడు డివిఎస్ కారణా దాంట్లో పెట్టుగా. అరే నామాల 4 రూపాయలు ఇప్పిస్తారు కానీ శుభ్రంగా పోస్టర్లు అంటిద్రా. నా దగ్గర అగ్గి పెట్టలేదు, నీ దగ్గర ఉంటేవరా? అగ్గి పెట్టేందుగా అంటించమన్నా కదరా? ఓరి నీ గుండె మీద నా గుండు అంటించడం అంటే మంట పెట్టడం కాదురా, శుభ్రంగా మైదా పిండితో గోడ మీద అతికించమని. ఓహో అదా అలాగా ఏంటి వాళ్ళు మామరా అక్కడికి వెళ్దామనండి. ఆగండి, మీరందరూ నా బొమ్మ దొట్టడానికి ఆ బొమ్మ దొట్టడానికి కాదు. అసలు ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులు అన్నగారికి అస్సలు ఇష్టం ఉండదు. రండి రండి. ఎంత బోసుబాబు గారి దెబ్బ ఇలాంటి బొమ్మ ఏదో తెచ్చి నీ బుకింగ్ బొక్కెడేస్తానని తెలిసే మనం బుకింగ్ ఓపెన్ చేసేద్దాం అన్నావు. నువ్వేటన్నావు? రావాలా చూడాలా ఏడాలా నవ్వాలా అన్నావు. ఇప్పుడేటైంది? నవ్వు ఆడంతైంది, ఏడుపు మనంతైంది. చివరాఖరికి సైకిల్ స్టాండ్ లో సైకిల్ కూడా అన్నగారి బొమ్మకే వెళ్ళిపోతున్నాయి. ఏంటి తల్లి బుకింగ్ లో హ్యాండ్ ఎట్టు కూసన్నా నువ్వు వెళ్ళలేదే? అన్నగారు సినిమా చూడలేం. మంది ఏరే పార్టీయా? కాదు, మా పేదోళ్ళందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు కదా ఆ దేవుడు, ఆయనంటే కోపం. మీ సినిమాయే చూస్తాం, వేసేయండి. నేలా పెంచే డబ్బులు ఇవ్వమా అంటే ఏంట్రా? సిటీసింగ్ చేసి దీని ఒక్కదానికి షో వేసేద్దామనే. ఒక్కదండి, మీరున్నారు నేనున్నాను, పేద ఆపరేటర్ ఉన్నాడు, టికెట్లు దింపు వాళ్ళు ఇద్దరున్నారు, ఇక్కడ క్యాంటీన్ వాడు ఉన్నాడు, అక్కడ సోడా బండి ఉన్నాడు, మొత్తం అంతా కలిపి వేసుకుంటాం. ఏంటి వేసుకున్నది? కోలాటం. మనందరం టిక్కడి కొడుకుని సినిమా వేసుకున్నా కార్బన్ మొక్క కొనడానికి కూడా డబ్బులు సరిపోవు. అయితే ఏడు చేద్దాం? వేసి వెళ్ళిపోదాం, కరెంట్ ఖర్చు మిగులుద్ది. పద. ఎరా నిప్పు వదిలిందా నీకు తుప్పు బాగా. ఇదిగా ఇంటికి వెళ్ళి చేస్తావు గానీ మా హాల్లోకి వచ్చాయి. ఇంటర్వెల్ పొగడాలే పురుగులు అని అమ్ముకోవచ్చు. పదండి, మైదా పిండి ఖర్చు వస్తుంది. సిగ్గు లేకుండా ఆడాల్లో పురుగులు నమ్ముతావా? ఇదిగా మా బోస్ బాబు తట్టుకోకు, జిల్లాలు బంద్ అయిపోతాయి మరి.